గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని కీర్తించారు వ్యాస భగవానుడు. ఈ గాలిలో ఓంకారం, ఈ గంగలో శివకారుణ్యం, భారతీయ జీవన స్రవంతిలో కాశీ మమేకం. తరతరాలుగా యుగ యుగాలుగా మహాప్రళయంలో కూడా లయం కాని అవిముక్త క్షేత్రమై మహాదేవుని త్రిశూలంపై నిలిచిన నగరమై జాతి ఆధ్యాత్మిక చైతన్యానికి జయకేతనమై నిలిచిన దివ్య కాశీ నగరం ఇప్పుడు భవ్య కాశీధామంగా తనను తాను సృజించుకుంది. మందాకిని మందహాసం చేసిన మనోజ్ఞ ఘట్టం వారణాసిలో ఆవిష్కృతమైంది. కాశీనగర కాంతి పరివేశాన్ని ఇనుమడింపజేసే ఈ ప్రయత్నం నిజంగా అద్భుతం. విశ్వనాథ్ కారిడార్ పరిపూర్ణమై నవ్య కాంతులతో శోభిల్లుతున్న అజేయ, అమేయ, అచిత్య, అఖండ కాశీనగరంపై TV9 టెలిసిరీస్ ఎంత పురాతనమో అంత సనాతనం, ఎంత పవిత్రమో అంత మహిమాన్వితం. పాపరాశులను దగ్ధం చేసే ముక్తి స్థలి కాశీ, సాక్షాత్ పరమశివుడు కొలువైన దివ్య నగరి. ఇలా కాశీ వైభవం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక నగరం ఇప్పుడు సుందర నగరంగా మారింది. ప్రధాని మోదీ చొరవతో దివ్య కాశీ భవ్య రూపం దాల్చింది. కాశీ విశ్వనాథ్ కారిడార్ భాగీరథిని భగవంతునితో అనుసంధానం చేసింది. భారత వేదం అపూర్వం, ఆది ప్రణవనాదం అమేయం, విశ్వనాథుని దర్శనం అచిత్యం, వారణాసి క్షేత్రం అవిముక్తం, నిత్యమై సత్యమై ప్రవహించే గంగాతరంగం, భారతదేశ త్రిపుండ్రంలా వెలుగొందే కాశీ నగరం అఖండం. ఇక్కడ అణువణువు పినాకపాణిమయం. అన్నిటికీ మించి దివ్య కాశీ భవ్యధామంగా మారిన తరుణం. భాగీరథి భగవానుడి దర్శనం కోసం ఎంత తపించిందో, మంగళ తరంగ గంగ ఆ గంగాధరుడిని నేరుగా చూడాలని ఎంత ఆరాటపడిందో. ఇరుకు వీధుల్లోంచి, సందులేని భక్తుల భుజాల మీద నుంచి తొంగి తొంగి చూసేది విశ్వనాథుడి దర్శనం కోసం. గంగమ్మ మనసులో మాట విన్నాడు ఆ లోకేశ్వరుడు. అందుకే ఇప్పుడు బ్రహ్మమురారి సురార్చనలందుకుని గంగమ్మ గట్టు మీద నేరుగా కనబడుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంతో విశాల విశ్వనాథ్ కారిడార్ జాతికి సమర్పితమైంది. గంగలో మునిగి విశ్వనాథుడిని నేరుగా అభిషేకించి భక్త కోటి మురిసిపోతోంది. గంగమ్మ అలలలో లీనమైన బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ ఇప్పుడు ఏ గోడను తాకదు, నేరుగా శంకరుడికి నాద నీరాజనం అందిస్తుంది. రెండేళ్లలో ఎంత మారిపోయింది కాశీ. మురికి కూపాల్లో ఉండే ఘాట్లు పరిశుభ్రంగా మారాయి. మణికర్ణికా ఘాట్, జలాసేన్ ఘాట్, లలితా ఘాట్ల నుంచి విశ్వనాథ మందిరానికి వెళ్లాలంటే మునుపు ప్రయాసపడాల్సి వచ్చేది. కానీ కాశీ విశ్వనాథ్ కారిడార్ కల ఫలించి ఇప్పుడిలా రాజమార్గం ఏర్పాటైంది. అదిగో కళామండపం, కల్చరల్ సెంటర్, అందమైన ఘాట్లు, హెరిటేజ్ లైబ్రరీ, మల్టీపర్పస్ హాల్ రూపుదిద్దుకున్నాయి. విశ్వనాథ్ కారిడార్లో ఇంకా ముందుకు వెళితే వేదిక్ సెంటర్, వారణాసి గ్యాలరీ, యాత్రి సువిధా కేంద్రం, ఇటు ఎడమ వైపున షాపులు, కార్యాలయాలు కొలువు తీరాయి. ఇక కారిడార్లో ప్రాజెక్ట్ మ్యూజియం, గంగా తరంగాలను చూసేందుకు వీలుగా వ్యూయింగ్ గ్యాలరీ అబ్బురపరుస్తున్నాయి. మందిర్ చౌకీ ఈ మార్గంలో వెళుతూ ఉంటే మనసు పులకిస్తుంది. సాయంకాలం విశ్వనాథ మందిర్ చౌక్ దగ్గర సౌందర్యం చూసి తీరాల్సిందే.
ఒకప్పుడు ఇరుకిరుకుగా ఉన్న ఆలయ పరిసరాలు ఇప్పుడు సువిశాలంగా ముచ్చటగొలుపుతున్నాయి. కాశీ విశ్వనాథుడి దర్శనంతో మనసు మానస సరోవరంగా మారుతుంది. భోగ్శాల, పూజారులు, సేవాదళ్ కోసం గదులు, మరో యాత్రి సువిధా కేంద్రం, రిసెప్షన్, అడ్మిన్ ఆఫీస్, గెస్ట్ హౌస్, ఇలా కాశీ విశ్వనాథుడి దివ్య మందిరం ఇప్పుడు భవ్యధామంగా మారిపోయింది. కాలనేత్రంలో విశ్వం నింపుకున్న శివుడి నిజస్థానం రమణీయంగా రూపుదిద్దుకుంది. ప్రపంచమంతా ప్రళయం వచ్చినా కాశీపురి అఖండ తేజోమయంగా ఉంటుందిట. విశాలాక్షి సమేత విశ్వనాథుడి అనంతతత్వం కొత్త సొబగులతో అలరారుతోంది. యావత్ విశ్వానికి నాథుడిలా ఇక్కడ శంకరుడు కొలువయ్యున్నాడు. కాశీ క్షేత్రం పురాణాల కంటే పురాతనమైనది. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో, బ్రహ్మాండ పురాణంలో, అథర్వణ వేదంలో కూడా కాశీ వైభవాన్ని వర్ణించారు. యంత్రమైన, తంత్రమైన ఇక్కడే సిద్ధిస్తుంది. యోగ సాధన, రోగ నివారణ ఇక్కడే జరుగుతుంది. జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా విరాజమానమైన వారణాసి దర్శనంతోనే పాపాలు పటాపంచలవుతాయి. ఎన్నో దాడులు, ఎన్నో దండయాత్రలు, ఎందరో రాజుల పరిపాలన, కానీ తేజోమయ కాశీ దివ్య ప్రకాశం మాత్రం ఏనాడూ తగ్గలేదు. నిత్య గంగా జలాభిషేక ధారలలో ముక్కంటి రోజు లక్షల మంది భక్తులకు అభయం ఇస్తూనే ఉన్నాడు. భస్మాభిషేకాల ఆదిదేవుడు ఇక్కడ వెంటనే సాక్షాత్కరిస్తాడు. ఇప్పుడు రూపురేఖలు మార్చుకుంది కాశీ క్షేత్రం. ఇక ఇరుకు వీధుల్లో వందల మందిని నెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. అడుగు పెట్టలేని అవస్థ లేదు. శుభ్రత లేని ఇరుకు సందులు లేవు. ఓం నమః శివాయ అన్నంత ప్రశాంతంగా ఉంది కాశీ ఇప్పుడు. నీలకంఠుడి సిగపై వెన్నెలంత వెలుగుంది కాశీ ఇప్పుడు. గంగమ్మను నేరుగా చూసేంత విశాలంగా ఉంది కాశీ ఇప్పుడు. దేవతలు ప్రతిష్ఠించిన శివలింగాల నడుమ అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవార్ల మధ్య నాగభూషణుడి ఆలయ ప్రాంగణం ఇప్పుడు ప్రతి సృష్టి గావించబడింది. రారండోయ్, కాశీని చూద్దాం. కాశీ అంటే దీపకాంతుల నగరం. కాశీ అంటే ప్రకాశం. కానీ ఎన్నో శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇప్పుడు నిజమైన వెలుగుని చూస్తున్నాం. అదే గంగమ్మ అలలపై ప్రసరిస్తున్న గంగాధరుని చూపుల వెలుగు. గంగలో స్నానం చేసి నేరుగా విశ్వనాథుణ్ణి గంగాజలంతో అభిషేకించే భాగ్యం దక్కిన భక్తుల కళ్లల్లో వెలుగు. ఇది నిజంగా అపురూపం. దాదాపు 1000 ఏళ్ల తర్వాత కాశీక్షేత్ర వైభవం పునరుజ్జీవనం అవుతున్న శుభ తరుణం. కాశీ విశ్వనాథ్ కారిడార్ జాతికి అంకితమై సాకారమైన భారతీయుల చిరకాల స్వప్నం. వారణాసి ఘనకీర్తిని చాటుతూ సంతరించుకుంటున్న ఆధునిక సొబగుల సౌందర్యం. ఇది ఇరుకైన సందుల నగరం, అపరిశుభ్ర దారుల నగరం. విపరీతమైన రద్దీతో ఉండే నగరం. ట్రాఫిక్ జామ్ సర్వసాధారణమైన నగరం. స్వేచ్ఛగా రోడ్లపై తిరిగే ఆవుల మందల నగరం. పాన్ ప్రియులకు ఇష్టమైన నగరం. ఇది సాధు సంతుల నగరం. ఎన్నో ఆశ్రమాలు, మఠాల నగరం. ఇది గంగమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న విశ్వనాథుని ధామం. కాని ఈ ఇరుకిరుకు వీధుల్లో, అపరిశుభ్ర దారుల్లో శతాబ్దాలుగా కాశీ ఊపిరి పీల్చుకుంటోంది.
మురికి కూపాల్లాంటి ఘాట్లలో విచక్షణారహితంగా వదిలిపెట్టే వ్యర్థ పదార్థాలతో కాశీ గంగ కలుషితమైపోయింది. కానీ ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది. విశ్వనాథుని కరుణలా వారణాసి విశాల రూపం దాల్చింది. అవును, బెనారస్ ముఖ చిత్రం మారిపోయింది. ప్రధాని మోదీ సంకల్పం కాశీ రూపురేఖల్ని మార్చేసింది. ఆ దివ్య సంకల్పం భవ్య కాశీ స్వప్నాన్ని సాకారం చేసింది. काशी तो काशी है, काशी तो अविनाशी है। काशी में एक ही सरकार है, जिनके हाथों में डमरू है, उनकी सरकार है। విశ్వనాథుడు ఆశీర్వదించాడు. ఫలితంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ ని పరిపూర్ణం చేశారు. నిజంగా ఇది కారిడార్ మాత్రమే కాదు. ఇరుకైన సందులు, మురికి మార్గాలు, ఇళ్ళు, దుకాణాలు, ఆక్రమణల నుంచి కాశీ ఆలయానికి విముక్తి పర్వం. శతాబ్దాల తర్వాత నేరుగా విశ్వనాథుణ్ణి చూడగలుగుతున్న గంగమ్మ ఆనంద తాండవం. 2078 मार्गशीर्ष शुक्ल पक्ष दशमी तिथि एक नया इतिहास रच रही है और हमारा सौभाग्य है कि हम इस तिथि के साक्षी बन रहे हैं। నిజంగా ఇది అద్భుతం. భారత ఆధ్యాత్మిక చరిత్రలో సరికొత్త అధ్యాయం. కాశీ కారిడార్ పేరుతో 2 ఏళ్లలోనే రూపుదిద్దుకున్న నవజీవన సౌందర్యం. భవ్య కాశీ, దివ్య కాశీ ఒక నినాదం కాదు. చారిత్రక నగరానికి కొత్త రూపం ఇవ్వాలన్న కోట్లాది మంది భక్తుల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఆ లక్ష్యంతోనే దాదాపు 800 కోట్ల అంచనాతో కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. 2019 మార్చి 8న మందిర ప్రాంగణ నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. विश्व का नाथ ऐसी स्थिति में रह रहा है, शायद उनके मन में ये थोड़ी पीड़ा थी कि विश्वनाथ मंदिर इतना सकरा है कि आने जाने के लिए सुविधा नहीं ठीक से है। तो उनका संकल्प था कि इस मंदिर का हम जो है विस्तारीकरण करेंगे। ప్రధాని చేతుల మీదుగా జరిగింది కాశీ కారిడార్ శిలాన్యాస కార్యక్రమం మాత్రమే కాదు, 1000 ఏళ్ల తర్వాత కాశీ పునరుజ్జీవనానికి తలపెట్టిన మహాయజ్ఞం. उन्होंने अपने उस भाषण में ये बात कही है कि इतना प्रसिद्ध ये देवस्थान और इस प्रकार की स्वच्छता का यहाँ जो अभाव है, इतनी संकरी पतली गलियाँ हैं, इस ओर लोगों का ध्यान जाना चाहिए। क्योंकि काशी विश्व की सांस्कृतिक राजधानी है, सबसे प्राचीन नगर है। अन्य सरकारों ने तब तक ध्यान नहीं दिया। जब मोदी जी आए तो मोदी जी के मन में एक संकल्प की भावना आई, जिस संकल्प का स्वरूप है कि काशी विश्वनाथ मंदिर से काशी विश्वनाथ धाम की जो यात्रा है, ये मोदी जी के अद्भुत अलौकिक प्रयासों का फल है। గతంలో కాశీ యాత్ర చేసిన లక్షలాది మంది భక్తులకు తెలుసు, లలితా ఘాట్ నుంచి విశ్వనాథుని దర్శనానికి వెళ్లడం ఎంత కష్టమో. మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం చేసి నేరుగా మహాదేవుని ఆలయానికి చేరుకోవడం ఎంత క్లిష్టమో. కానీ కాశీ విశ్వనాథ్ కారిడార్ అసంభవాన్ని సంభవం చేసింది. కాశీ విశ్వేశ్వరుని ఆలయం నుంచి ఇప్పుడు నేరుగా గంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. धर्म प्राण भक्त आएंगे ललिता घाट से मां गंगा का स्पर्श करके, गंगा में स्नान करके, गंगा जल लेकर के भगवान विश्वनाथ को समर्पित करेंगे, तो वस्तुतः उनके जन्म जन्मांतर कल्प कल्पांतर
युग युगांतर के पाप ताप भी विनष्ट। గతంలో సబర్మతి నది ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఢిల్లీలో సెంట్రల్ విస్టాకి రూపకల్పన చేసిన బిమల్ పటేల్ కి కాశీ విశ్వనాథ్ కారిడార్ చీఫ్ ఆర్కిటెక్ట్ గా బాధ్యతలు అప్పగించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు ద్వారా వారణాసి రూపురేఖలు మారడమే కాదు, ఎన్నో అద్భుత చారిత్రక ఆలయాల గురించి ప్రపంచానికి తెలిసింది. భవ్య కాశీ దివ్య కాశీ ప్రాజెక్ట్ కోసం స్థల సేకరణకు ముందు డ్రోన్లతో సర్వే చేసినప్పుడు చుట్టుపక్కల దాదాపు 40 చిన్న చిన్న మందిరాలు కనిపించాయి. ఆ మందిరాలను పునరుద్ధరించడంతో పాటు నిర్మాణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాశీలో ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక ప్రాజెక్ట్ తీసుకుని కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడోర్గా ఒక ప్రాజెక్ట్ పెట్టి విశ్వనాథ్ గుడి చుట్టుపక్కలంతా సుమారు 340 ఇళ్ళు వరకు కొనేసేసి ఇంకా ఏవీ ఇబ్బందులు లేకుండా అన్నీ పడగొట్టి అన్ని ఇళ్లల్లో అనేక రకాల చిన్న పెద్ద మందిరాలు, ప్రాచీనమంది వందల సంవత్సరాలు వేల సంవత్సరాల పాత మందిరాలు కూడా బయటపడ్డాయి. కాశీ అని తలిస్తేనే ధర్మ బంధువుల మనసు పులకిస్తుంది. కాశీ దర్శనంతో మనసు జ్ఞాన సింధువుగా మారుతుంది. ఇప్పుడు గంగా స్నానం చేసి నేరుగా గంగాధరుణ్ణి దర్శించి అభిషేకించే అవకాశం లభించడం భక్తులకు అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తోంది. చరిత్ర కంటే ప్రాచీనమైనది కాశీ. శతాబ్దాలుగా ఎన్నో సంస్కృతులకు మౌన సాక్షి ఈ గంగాఝరి. ఎన్ని దాడులు, ఎన్ని దండయాత్రలు, ఎన్ని ఆక్రమణలు, ఎన్ని దురాక్రమణలు. మహమ్మద్ ఘోరీ నుంచి లోధి వరకు, ఔరంగజేబ్ నుంచి వారెన్ హేస్టింగ్స్ వరకు అనంత కాల గమనంలో ఎన్నో ధ్వంసాలను, జీవన విధ్వంసాలను చూసింది వారణాసి. అర్ధచంద్రాకారంలో గంగమ్మ పరవళ్లతో అలరారే ఈ నగరి కాల పరీక్షకి ఎదురు నిలిచింది. వందలేళ్ల తర్వాత సరికొత్త వైభవ దీప్తులతో ప్రకాశిస్తోంది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి నాదం సమతా గీతమై ఇప్పటికీ గంగా తీరంలో పల్లవిస్తూనే ఉంటుంది. చరిత్రకు అందనిది కాశీ నగరం. ఇక్కడ ప్రతి శిలా శివలింగం. ఈ గంగా ప్రవాహం మహాదేవుని వరదానం. త్రిపథ, జాహ్నవి, భాగీరథి వంటి పేర్లతోనూ గంగమ్మ ప్రసిద్ధం. ఎప్పటికీ చిరంజీవిగా నిలిచే అవిముక్త నగరం. దీన్ని శుభ్రంగా చేయడం, అందంగా ఉంచడం, ఆనందం వనం అనేటువంటి ఆ నామాన్ని సార్థకం చేయడం అనేటువంటిది ప్రస్తుతం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా కనులకు పండుగగా ఉంది. విశేషం ఏమంటే ప్రాచీనం నుంచి ఈ నగరం ఉంది. అతి ప్రాచీన నగరం. స్కాంద పురాణంలో చెబుతారు ఇది బ్రహ్మ సృష్టిలోది కాదు, ప్రళయం తర్వాత కూడా ఉంటుంది, అంటే ఎల్లవేళలా ఉంటుంది. పార్వతిని పరిణయమాడేందుకు కైలాసాన్ని వీడి వచ్చిన శివుడు నివాసం కోసం ఎంచుకున్న నేల వారణాసి అని పురాణ గాథలు చెప్తాయి. ఈ పట్టణానికి ఉత్తరాన ఉన్న వారుణ, దక్షిణంగా ఉన్న అసి అనే చిన్న చిన్న నదుల నుంచే వారణాసి అన్న పేరొచ్చిందని ప్రతీతి. కాశీని పురాతన పట్టణంగా పేర్కొంటోంది ఋగ్వేదం. బెనారస్ అంటే చరిత్ర కంటే పురాతనం, సంప్రదాయం కంటే సనాతనం అంటాడు మార్క్ ట్వెయిన్. వేదాలు, రామాయణ, భారతాలు, జైన గ్రంథాలు, బౌద్ధుల జాతక కథలు, భారతీయ ఆత్మతో అనుబంధం ఉన్న ప్రతి అక్షరం కాశీకి కైమోల్పులర్పించినదే. కాశీ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తి పీఠాలలోనూ అగ్రగణ్యం. కాశీని చూడటమంటే గంగను చూడటమే. అస్సి, మణికర్ణిక, దశాశ్వమేధ్, జైన్, మహానిర్వాణ్, హనుమాన్, నారద, మంగళగౌరి, సింధియా ఘాట్ ఇలా కాశీలో 84 ఘాట్లున్నాయి. ప్రతి ఘాట్కు ఒక కథ ఉంది. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. తరతరాలుగా ఒకే దీపం నుంచి మంటను తీసుకుని తల కొరివి పెట్టే ఆచారం మణికర్ణిక ఘాట్లో ఉంది. మోక్షాన్ని కోరి వచ్చే వారితో సహా కాశీలో ప్రాణాలు విడిచే ప్రతి ప్రాణికి అంతిమ క్షణాలలో సాక్షాత్తు శివుడే తారక నామాన్ని కుడి చెవిలో వినిపిస్తాడని ఓ విశ్వాసం. సామాన్యంగా కాశీకి వద్దామనుకునేవారు శరీరాన్ని విడిచిపెట్టేదానికే వస్తారు.
ఎందుకంటే కాశీలో మరణించడం మోక్షాన్ని ఇస్తుంది అనే భావనతో. ఇక్కడ మరణం చాలా ఆనందప్రదం అండి. ఎవరైనా మరణించారనుకోండి, అబ్బా ఎంతటి ధన్యులో, ఆ శివుడు అనుగ్రహించాడు అని అందరూ వారికి నమస్కారం చేస్తారు. అక్కడికి మనకు హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణికా ఘాట్లో కానీ శవాలు అలా దహనం అయిపోతుంటే వాడికి తల వంచి నమస్కారం చేస్తారు. ఎందుకంటే సాక్షాత్తు శివుడే అనే భావనతో అన్నమాట. విశ్వనాథుని నగరం ఎన్నో ఆక్రమణలను, దాడుల్ని ఎదుర్కొని నిలిచింది. 1194లో వారణాసి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. ఆయన ఆదేశాలతో 1000 ఆలయాలను ధ్వంసం చేశారు. ముస్లిం రాజుల ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్దాల పాటు క్షీణ దశను చూసింది. ఫిరోజ్ షా కాలంలో 1376లోనూ కొన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోధి కూడా 1489-96 మధ్య కాలంలో మిగిలిన ఆలయాలను కూడా ధ్వంసం చేశాడు. 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాసిలో శివుడికి, విష్ణుమూర్తికి 2 పెద్ద ఆలయాలు నిర్మితమయ్యాయి. 1656లో ఔరంగజేబు పలు ఆలయాల్ని ధ్వంసం చేసి మసీదులు నిర్మించాడు. ఔరంగజేబు కాలంలో దండయాత్ర బారిన పడకుండా కాశీ గర్భగుడిలోని లింగాన్ని అర్చకులు దాచిపెట్టి కాపాడారని చెప్తారు. ఔరంగజేబు ధ్వంసం చేసిన కాశీ ఆలయాన్ని దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1780లో పునరుద్ధరించారు. పూర్వపు ఆలయాన్ని ధ్వంసం చేసిన స్థలానికి పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న కాశీ ఆలయం, వారణాసి నగరం అంతా అహల్యాబాయి హోల్కర్ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ గావింపబడినవే. అందుకు లోకమాతగా ఆమెను ఈ దేశం గుర్తుపెట్టుకుంది. తర్వాత సిక్కు పాలకుడు రంజిత్ సింగ్ కాశీ విశ్వనాథ మందిర గోపురానికి బంగారు తాపడం చేయించాడు. విశ్వేశ్వరుడి గుడి గోపురం, మసీదు గోపురం పక్కపక్కనే కనిపిస్తాయి. ఈ మసీదుని జ్ఞానవాపి మసీదని అంటారు. నాలుగు ద్వారాలతో అలరారే కాశీ విశ్వనాథుని సన్నిధి జ్ఞాన మోక్షాలకు పెన్నిధి. కాశీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రఖ్యాతమో జ్ఞానానికి కూడా అంతే పేరుగాంచింది. ఆదిశంకరులు బ్రహ్మసూత్రాలకు భాష్యంతో పాటు భజగోవింద స్తోత్రాన్ని రాసింది ఈ కాశీనగరంలోనే. భక్త కబీర్ కవితా గానం చేసింది గంగా తీరంలోనే. తులసీదాస్ రామచరితమానస్ రాసింది విశ్వనాథుని సన్నిధిలోనే. ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది ఈ మణికర్ణికా నగరంలోనే. భాస్కర రాయల వారు లలితా సహస్రనామానికి భాష్యం రాసింది ఈ పవిత్ర నగరంలోనే. ఇక ఆధునిక కాలంలో పండిత మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్మించారు. సకల విద్యలకు వారణాసిని విశ్వ ప్రఖ్యాత విద్యాపీఠం చేశారు. ఇక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ తన తుది శ్వాస వరకు షెహనాయ్తో విశ్వనాథుడికి నాద నీరాజనం అర్పించారు. అమెరికా పౌరసత్వం ఇస్తాం, ఉండిపోండని బతిమాలినా అక్కడ గంగ లేదుగా అన్నారట ఆ మహానుభావుడు. పండిట్ రవిశంకర్ సితార్ వాద్యం గంగాజలిలో తన్మయుల్ని చేసింది కూడా ఇక్కడే. పగలంతా భక్తుల స్నానాలతో రంగు మారిపోయే గంగ రాత్రివేళ కాంతి రేఖలను సింగారించుకుంటుంది. ఘాట్ల సోపానాల మీద నుంచి నిత్యం గంగమ్మకిచ్చే సంధ్యా హారతి చూసిన కన్నులు ధన్యం. ఆవల నదిలోనే పడవల మీద కూర్చొని గంగా హారతి వీక్షిస్తే జీవిత కాలానికి సరిపడా అనుభూతుల పర్వం. అందుకే ప్రధాని మోదీ కూడా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో కలిసి గంగా హారతి చూసి తన్మయులయ్యారు. అహల్యాబాయి హోల్కర్ తర్వాత కాశీకి పూర్వ వైభవం తెచ్చిన నాయకుడిగా ప్రజలకు దగ్గరయ్యారు. గంగా నది భారతీయుల ఆత్మ, ముక్తికే మార్గం చూపే మణికర్ణిక. కాశీలో ప్రతి అడుగు విశ్వేశ్వరునికి ప్రదక్షిణ. అందుకే ఇక్కడ అణువణువును పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఇరుకిరుకు నగరాన్ని విశాల వారణాసిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా విశ్వనాథ్ కారిడార్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 2 ఏళ్లలో కాశీ ఎంతలా మారిపోయిందని ఆశ్చర్యం కలుగుతోంది. బెనారస్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఖ్యాతిని చాటేలా రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ రూపుదిద్దుకుంది. రోడ్లు వెడల్పయ్యాయి. కాశీ చుట్టూ జాతీయ రహదారులు నిర్మితమయ్యాయి. వారణాసి ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. సనాతన సంస్కృతి, వేదాంగాలు ముందు తరాలకు ప్రవహించే విధంగా గంగా తీరంలో అంతర్జాతీయ కేంద్రాలు వెలిశాయి.
దివ్య కాశీధామం భవ్యం నవ్యంగా కనువిందు చేస్తోంది. భారతీయుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తోంది కాశీ విశ్వనాథ్ ధామం. ఇంతలోనే కాశీ విశ్వేశ్వర మందిరం ఎంత మారిపోయింది. ఆలయం ప్రధాన ప్రాంతం పరిధి మొన్నటి వరకు 3000 చదరపు అడుగులు మాత్రమే ఉండేది. ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించారు. తాజా మార్పులతో విశ్వనాథుని ఆలయం ఇప్పుడు సప్తద్వారాలతో అలరారుతోంది. కాశీ విశ్వనాథ్ కారిడార్లో భాగంగా 300 ఆస్తుల్ని కొనుగోలు చేశారు. 1400 షాపులకు మరో చోట స్థలాలిచ్చారు. ఈ విధంగా కాశీ విశ్వనాథ్ ధామంలో నూతనంగా 24 భవనాల్ని నిర్మించారు. ఘాట్ల పునరుద్ధరణ, సాంస్కృతిక కేంద్రం, హెరిటేజ్ లైబ్రరీ, కెఫే, ఇలా ఒకవైపు నుంచి గంగా నది, మరోవైపు నుంచి విశ్వనాథుని ఆలయం కనిపించేలా నిర్మించారు. వారణాసి గ్యాలరీలో భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని చూసి తరించవచ్చు. వైదిక కేంద్రం, యాత్రికులకు సౌకర్యాలందించే కేంద్రం, ఆలయ తోరణ ద్వారం, ఆలయం ముందు కూడలి ధామంలో భాగమయ్యాయి. లో ఔరంగజేబ్ విశ్వనాథుని ఆలయం ధ్వంసం చేయక పూర్వం ఇది కొన్ని ఆలయాలతో కూడిన సముదాయంగా ఉండేది. ఆలయంలోని గర్భగృహం, సభా మండపం, నృత్య మండపం వంటి అనేకం ఉండేవి. వీటికి నలుదిక్కులా గదులుండేవి. ఈ ప్రాంతంలోనే సంస్కృత పాఠశాల కూడా ఉండేది. కాశీ ఆలయం ఒక సముదాయం. కాశీ కారిడార్ అప్పటి చరిత్రను పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నిస్తోంది. ये जो कार्य हो रहा है ऐसा लगता है कि बैकुंठ लोक का कार्य हो रहा है। इतना अच्छी अनुभूति और इतना अच्छा दृश्य हमको लगता है कि इस भूमि पर नहीं, इस स्वर्ग भूमि का दृश्य है। ముక్తిని ప్రసాదించే క్షేత్రమైన వారణాసి భక్తుల్లో ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపే నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి ప్రతి రాయిలో శంకరుడున్నాడు. ఈ క్షేత్రంలోని ప్రతి ఇంట్లో శంకరుడున్నాడు. జ్యోతిష్య విజ్ఞానానికి నిలయమైన ఈ అవిముక్తేశ్వర క్షేత్రంలో మునుపటి పరిస్థితులు నెలకొనేలా కాశీ నగరం, విశ్వనాథ ధామం నిర్మాణం జరిగింది. ఇటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం క్రమంగా ఆక్రమణలకు గురైంది. వరుణానది తీరాన శివుడి నగరం ఇటుకలతో నిర్మించిన ఇళ్లతో సాలె గూళ్లను తలపించే నగరంగా మారిపోయింది. విశ్వనాథుడి ఆలయం 4 దిశల్లో విస్తరించిన బస్తీల మధ్య మరుగున పడింది. కానీ ప్రధాని మోదీ చొరవతో ఇప్పుడు కాశీ నగరం నవ్య శోభను సంతరించుకుంది. రోడ్లు విశాలమయ్యాయి. ఎయిర్పోర్ట్ కు వెళ్లే హైవే 4 లైన్ అయింది. నగర సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుని కాశీ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ఇక వారణాసిలో ఆవిష్కారమైన రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 1200 మంది కూర్చునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయిలో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ రూపుదిద్దుకుంది. దీని ముఖ భాగాన శివలింగాకృతిలో 108 రుద్రాక్షలు ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు కాశీ నగరంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. పంచ్ కాశీ పరిక్రమ మార్గాన్ని పునరుద్ధరించారు. కాశీ చుట్టూ జాతీయ రహదారుల్ని నిర్మించారు. అలాగే గంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. మురుగునీటి పారుదల వ్యవస్థను బాగుచేశారు. కాశీలో ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలతో రద్దీ తగ్గించారు. పర్యాటకులు మరింత ఆనందంగా షాపింగ్ అనుభూతిని పొందుతున్నారు. బెనారస్ చీరల సొగసులకు తోడు విద్యుత్ దీపాల వెలుగుల్లో ప్రతి సాయంత్రం దీపావళిని తలపిస్తోంది వారణాసి. हम लोगों को लग रहा है कि दोबारा आना चाहिए यहाँ पर और लोगों को भी, जिन्होंने नहीं देखा उनको भी देखना चाहिए। बहुत ज़्यादा एक्साइटमेंट है, चारों तरफ ऐसा लग रहा है कि पूरा बनारस ही सजा हुआ है, दिवाली की तरह, दिवाली के रूप में लग रहा है हमें। ఒకప్పుడు విశ్వనాథుడి ఆలయం నుంచి నేరుగా గంగానది కనిపించేది. అది శతాబ్దాలుగా నిర్మాణాల మాటున ఉండి కనిపించకుండా పోయింది. కానీ కాశీ కారిడార్ ఆ మహదేవుని ఆ బంధనాల నుంచి బయటకు తీసుకొచ్చింది.
యోగ పదన్యాసి వారణాసి అని హరిశ్చంద్ర నాటకంలో పద్యం వినని తెలుగువారుండరు. శ్రీనాథుని కాశీఖండం అంతా వారణాసి వైభవమే. తెలుగువారి కాశీ మజిలీ కథలు ఈనాటివి కావు. ప్రతి తెలుగు లోగిలికి కాశీపురితో అనుబంధం ఉంది. ప్రతి దేవుడి గూట్లో కాశీ గంగ కొలువై ఉంటుంది. మోదీ చలవతో మారిన బెనారస్ రూపురేఖలు వారికి ఆనందం కలిగిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ ని పరుగులెత్తించిన ప్రధాని గంగమ్మని సత్వరం స్వచ్ఛ వాహినిగా మార్చాలన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆశ, ఆకాంక్ష. భక్తయోగ పదన్యాసి వారణాసి భదురిత శాస్త్రవ ఖరాసి వారణాసి. కాశీ నగరంతో తెలుగువారి అనుబంధం శతాబ్దాల నాటిది. కాశీ పేరు చెబితే తెలుగు హృదయం పులకిస్తుంది. గుండె లయలే నమక చమకాలై విశ్వనాథుణ్ణి అర్చిస్తుంది. శ్రీనాథుని కాశీఖండం వారణాసి వైభవాన్ని ప్రపంచానికి చాటింది. గంగా తీరంలోని మార్మికత, కాశీ ఆధ్యాత్మిక శక్తుల్ని అక్షరబద్ధం చేశాడు కవి సార్వభౌముడు. శివస్వరూపమైనటువంటి ఈ కాశీ నగరాన్ని ఎంత గొప్పగా వర్ణించారంటే, చాలా కాశీ కాశీతి కాశీతి అలా 3 మాటలు స్మరిస్తే చాలా అన్ని పాపాలు పోతాయి. అహం కాశీం గమిష్యామి, నేను కాశీలో పెడతాను, కాశీకి పెడతాను, కాశీలో ఉంటాను అంటే కాశీవాసఫలం వచ్చేస్తుంది లాగా చెప్పారు. విశేషించి తెలుగువారికి ఈ కాశీ మీద చాలా మక్కువ. ఎందుకంటే సాక్షాత్తు కవి సార్వభౌముడు శ్రీనాథుడు కాశీఖండం తెలుగులో రాశాడు. విశేషం ఏంటంటే అలాంటి గ్రంథం ఏ ఇతర భాషల్లోనూ లేదు. అలాగే ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్ర చరిత్ర రాశారు. ఎందరో తెలుగువారు కాశీలో వేదం నేర్చుకున్నారు, పండితులుగా స్థిరపడ్డారు. కాశీలో తెలుగు పండితుల గాథల్ని కాశీయాత్ర చరిత్రలో రమణీయంగా వర్ణించారు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి. కాశీయాత్ర చేసే మన భక్తుల పుణ్యమా అని ఇక్కడి వ్యాపారులకు తెలుగు భాష బాగా వచ్చేసింది. విశ్వనాథుని దర్శనం కోసమే కాదు, పితృదేవతలకు తర్పణాల కోసం కాశీ, గయా, ప్రయాగలకు వెళ్లడం మన సంప్రదాయాల్లో భాగం. స్వామి కాలభైరవ, స్వామి మంగళగౌరి, సౌభాగ్య గౌరి, నవదుర్గ, బిందుమాధవ, కోటి దేవత, శక్తి సన్నిధౌ మనసులు మీ గోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరు మనసులు అనుకోండి. కాశీ వెళ్లడం, తిరిగొచ్చిన తర్వాత కాశీ సంతర్పణలు చేయడం, కాశీ గంగ అందరికీ పంచడం తరతరాలుగా తెలుగు సంస్కృతిలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఆచారం. కాశీలో తెలుగువారి సత్రాలెన్నో ఉన్నాయి. కాశీలో యజ్ఞయాగాదులు చేసే పండితులు ఎంతో మందున్నారు. వారణాసిలో ప్రతి వీధిలోనూ తెలుగువారు కనిపిస్తారు. అందుకే దివ్య కాశీ ఇప్పుడు భవ్య కాశీధామంగా మారడం వారికెంతో సంతోషం కలిగిస్తోంది. మేము గతంలో ఎంతసారి వచ్చినాము, అప్పటికంటే ఇప్పుడు చాలా తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాశీ అనేది చాలా డెవలప్ చేసిండు. అప్పటికంటే ఇప్పటికి రోడ్లు కానీ, గంగా ఘాట్స్ కానీ చాలా వెడల్పుతోటి విశాలంగా, ప్రజలకు అనుకూలంగా, భక్తులకు అనుకూలంగా చాలా చక్కగా చేసిండు. ఫస్ట్ 10,000 మంది వస్తారు, ఇప్పుడు 3 లక్షల మంది వస్తారు కాశీకి. ఇక్కడ కాశీ అన్నపూర్ణ క్షేత్రం అయింది, కాశీ పెద్ద టెంపుల్ అయింది. నది నుంచి మీరు రావాలి. ఫస్ట్ మీరు సందులు కాశీలో వస్తారు. ఇప్పుడు అంటే పెద్ద అయింది టెంపుల్, డైరెక్ట్ గంగా నది ఉంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్ రావచ్చు. డైరెక్ట్ 10 నిమిషాలు 15 నిమిషాల్లో దర్శనం చేస్తారు. ఇరుకిరుకు సందుల్లో, దుకాణాల మధ్యలో, మురికి దారుల్లో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లలితా ఘాట్లో స్నానం చేసి నేరుగా విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. భక్త యోగ పదన్యాసి వారణాసి గొప్పతనం ఇనుమడింపజేసేలా దివ్య కాశీలో భవ్యకాంతులు నింపడంపై మన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మేము గతంలో వచ్చిన సార్లలో అప్పుడు గుడి దగ్గరకు రావాలన్నా, గుడి ఆవరణ పరిసరాలు కానీ, అలాగే ఘాట్లలో ఉన్నటువంటి ఆ పరిసరాలు కానీ ఏది కూడా అసలు అంత నాసిరకంగా ఉన్నవి, డెవలప్మెంటు లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది అక్కడ రావాలంటే. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత మన కాశీ క్షేత్రాన్ని చాలా శ్రద్ధగా తీసుకొని ఆయన ఆ గుడి గురించి చాలా
ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకొని ఆ గుడి డెవలప్మెంట్ కోసం ఎలా చేశాడే అంటే మాటలతో వర్ణించలేనిది. అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం వచ్చాము ఇక్కడికి, కానీ అప్పుడు గుడి అసలు కనిపించేది లేదు, మామూలుగా దూరం నుంచి కూడా కనపడదు. కానీ ఇప్పుడు చాలా విశాలంగా ఉంది, గుడి కూడా బాగుంది, శుభ్రంగా చాలా బాగుంది, చూడాలని అనిపిస్తుంది. కాశీ ప్రవేశానికి ముందుగా కాల భైరవుని అనుమతి తీసుకోవడం, ఆపై నగరాన్ని కాపాడే వారాహి అమ్మవారికి మొక్కడం, గంగా ఘాట్లో స్నానం, అక్కడి నుంచి నేరుగా విశ్వనాథ కారిడార్ మీదుగా డుండి గణపతి, సాక్షి గణపతుల దర్శనం, గంగా జలంతో విశ్వేశ్వరునికి అభిషేకించి అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్లతో పాటు శ్రీ చక్రేశ్వరుణ్ణి దర్శించడం, సాయంత్రం గంగమ్మకు సంధ్యాహారతి పట్టడం. ఇది కాశీ యాత్రలో ప్రధాన ఘట్టాలు. కాశీ అంటే దీపకాంతుల నగరమని అర్థం. హిందూ చింతనలో వెలుగుకి ఎంతో ప్రాధాన్యం ఉంది. గంగతో శరీరాన్ని క్షాళన చేసుకోవచ్చు, మనసుని క్షాళన చేసుకోవాలంటే ఒక్క జ్ఞానంతోనే సాధ్యమన్న సందేశం గంగా తీరంలో వినిపిస్తుంది. నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం శికారం, వేదం వకారం, యజ్ఞం యకారం, ఓం నమః శివాయ అంటూ భక్త కోటి పులకిస్తోంది. వారణాసి కారిడార్ పరిపూర్ణమై దివ్య కాశీ భవ్య రూపం దాల్చింది. 1000 ఏళ్ల తర్వాత విశ్వనాథుని ధామం విశాలంగా నవ్య కాంతులతో కళకళలాడటం భారతీయులకు ఆనందం కలిగిస్తోంది. విశ్వ ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా కాశీ విరాజిల్లుతోంది. సాయంత్రం అయితే కాశీ కాంతి రేఖలను అలంకరించుకుంటుంది. అవును మరి, కాశీ అంటేనే ప్రకాశం, అమేయంగా అఖండంగా నిలిచి ఉండే నగరం. ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యం పట్టణంగా భాసించేది ఇదొక్కటే అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడు. అందుకే కాశీకి వెళ్ళడం మాత్రమే కాదు, మనం కాశీగా మారిపోవాలి, ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మ చైతన్యంగా ప్రకాశించాలి. ఇది ఇవాల్టి టెలిసిరీస్. చూస్తూనే ఉండండి TV9.